హంగేరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి సుమారుగా 174 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రత్యేక గ్రామం ఉంది. ఇది హంగేరీలో కాకుండా యూరప్ ఖండంలో కూడా ప్రత్యేకమైన హిందూ గ్రామంగా గుర్తింపు పొందింది. ఇక్కడ నివసించే మహిళలు భారతీయ సాంప్రదాయ చీరలు మాత్రమే ధరిస్తారు. పురుషులు ధోతి, కుర్తా వంటి ఇతర భారతీయ సంప్రదాయ వస్త్రాలు మాత్రమే వేసుకుంటారు. గ్రామంలోని రైతులు ట్రాక్టర్లు కాకుండా సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తారు. ఇక్కడ మనకు భారతీయ సాంప్రదాయాలను ప్రతిబింబించే దృశ్యాలు కనిపిస్తాయి. ఇవి హంగేరీలో ఊహించని విషయం. ఈ గ్రామంలో పిల్లలు ఆధునిక విద్యతో పాటు భారతీయ ప్రాచీన జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటారు. మరో విశేషం తెలుసా? సంస్కృత భాష నేర్చుకుని వైదిక జ్ఞానాన్ని కూడా పొందుతున్నారు. స్కూల్కు వెళ్లే పిల్లలు తమ నుదుటి మీద చక్కగా తిలకం ధరించి పాఠశాలకు వెళుతూ ఉంటారు. పాఠశాల సమయం తర్వాత అక్కడ గ్రామంలోని గోశాలలు గోమాత సేవ చేస్తారు. ఇదంతా నమ్మలేకుండా ఉంది కదా. హంగేరీలో ఉన్న ఈ నగరం హిందూ సాంప్రదాయాలకు కేంద్రంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామం చూసేందుకు వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. హంగేరీలో సంవత్సరంలో వచ్చిన పర్యాటకుల సంఖ్యలో పోలిస్తే ఆ గ్రామాన్ని సందర్శించే వారి సంఖ్య 3 ఇంతలు ఎక్కువ. హిందూ సంస్కృతిని అందంగా ప్రతిబింబించే ఈ గ్రామం విశేష ఆకర్షణగా నిలిచింది. హంగేరీ ప్రభుత్వం కూడా ఈ గ్రామం గురించి డేటా షేర్ చేసింది. హంగేరీలో హిందూ గ్రామం చరిత్ర ఏంటి? ఆ గ్రామం హంగేరీలో ట్రెండ్ అవ్వడానికి కారణాలేంటి? దీన్ని ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు? చూద్దాం పదండి. యూరోపియన్ దేశాల్లో నిదానంగా సనాతన సంస్కృతికి పెద్దపీట పడుతోంది. ఈ దేశాల్లో సనాతన ధర్మానికి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఇది ఒక పెద్ద అవకాశంగా కూడా యువతకు కనిపిస్తోంది. ఇది ఆశ్చర్యం లేని విషయం. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఆ నగరానికి సంబంధించిన సరికొత్త విషయాలు తెలుసుకుందాం. ఈ గ్రామానికి అనేక పేర్లున్నాయి. మొదటి పేరు కృష్ణవాలి, రెండవ పేరు నూతన సంవత్సర ధామం అంటే నూతన బ్రజ్ ధామం, మూడవ పేరు ఇండియన్ కల్చరల్ సెంటర్ ఫ్రెష్ గ్రామం. ఈ గ్రామం కృష్ణచూటికి దగ్గరగా ఉంది మరియు కృష్ణావాలిగా పిలువబడుతోంది. ఇది దాదాపుగా 660 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ సొంత పాఠశాలలు, ఆయుర్వేద సెంటర్లు, ఆలయాలు చాలా ఉన్నాయి. జైవిక వ్యవసాయం, ఎద్దులతో కలిసి సనాతన సాంప్రదాయ విధానాలు అనుసరించడం కూడా జరుగుతోంది. అసలిక్కడ ఈ గ్రామంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రాచీన పారంపర్యాన్ని చూసి ఇదేదో సత్యయుగంలో ఉన్నారని లేదా అక్కడే మొదలైందని అనుకుంటారు. హంగేరీ దేశంలోని ఈ గ్రామంలో సత్యయుగం ప్రారంభమైందని భావిస్తారు. ఇక్కడ పూర్తిస్థాయి విద్యుత్ సౌకర్యం ఉంది. ప్రతి ఇల్లు, ప్రతి భవనం ప్రత్యేకమైన శైలిలో నిర్మించి ఉంటుంది. హంగేరీలోని ప్రతి ఇంటి భవనంపై సోలార్ షీల్డ్లు అమర్చబడ్డాయి. హంగేరీ ప్రభుత్వం ఈ చిన్న గ్రామాన్ని పూర్తిగా స్వయం సమృద్ధిగా మలిచింది. ఈ గ్రామం గోశాలలు, సేంద్రియ వ్యవసాయం ద్వారా అవసరమైన వస్తువులను తానే స్వయంగా ఉత్పత్తి చేస్తోంది. అయితే హంగేరీలో ఈ గ్రామాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారన్న ప్రశ్న మీకు కూడా వచ్చి ఉంటుంది. ఇది 1993లో హంగేరీలో ఒక గొప్ప హిందూ సన్యాసి శివరాం స్వామి వారి ద్వారా స్థాపించబడింది. ఆయన నిస్వార్థ సేవాభావంతో ఈ గ్రామం నిర్మాణం చేపట్టారు. ఇది హిందూ సాంప్రదాయాలకు, సనాతన ధర్మానికి అంకితమైన గొప్ప ప్రాజెక్ట్. సుమారు 30 సంవత్సరాలుగా హంగేరీలో ఒక ప్రత్యేక గ్రామంగా ఈ గ్రామం వెలుగొందుతోంది. పూర్తిగా స్వయం సమృద్ధికి ఒక పెద్ద ఉదాహరణగా ఈ గ్రామాన్ని చూపించొచ్చు. శివరాం స్వామి 1949లో హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో నిర్మించారు. ఆ సమయంలో ఆయన సనాతన ధర్మం నుంచి చాలా దూరంగా ఉన్నారు. కానీ 1980లో లండన్ వెళ్ళినప్పుడు భగవద్గీతలో మక్కువ పెంచుకున్నారు. ఈ గీతా సారాంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఇస్కాన్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరించి సన్యాస జీవన విధానాన్ని అవలంబించారు. సింపుల్ లివింగ్, హయ్యర్ థింకింగ్ ఈ సిద్ధాంతాన్ని ప్రధానంగా తీసుకుని సనాతన ధర్మాన్ని పటిష్టంగా అమలు చేయడం మొదలుపెట్టారు. భగవద్గీత పట్ల ఉన్న ప్రేమ, భక్తి వలన భారతీయ సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ పంచాలని అనుకున్నారు. ఈ విషయాలు శివరాం స్వామి జీవితాన్ని, భారతీయ సనాతన ధర్మ విస్తరణకి ఆయన చేసిన కృషిని గురించి తెలియజేస్తున్నాయి. సనాతన ధర్మం వేదాల నుంచి ప్రేరణ పొందిన ఆలోచన ఈ మోటోను రూపొందించాయి. ఆయనకి భగవద్గీతపై అమితమైన ప్రేమ ఉంది. అంతేకాదు, హంగేరియన్ భాషలో భగవద్గీతను అనువదించారు, ఒక స్ఫూర్తినిచ్చారు.
అది చదివిన చాలామంది హంగేరీ ప్రజలు సనాతన ధర్మాన్ని స్వీకరించి హిందూ వైదిక గ్రామాల్లో నివసించడానికి చాలా మక్కువ చూపిస్తున్నారు. 2009లో శివరామస్వామి గారి క్యామియోన్ యొక్క ప్రతిభ వల్ల హంగేరీ ప్రభుత్వం వారి విశేష కృషికి గోల్డ్ క్రాస్ ఆఫ్ మెరిట్ అనే అవార్డుతో గౌరవించింది. హంగేరీ దేశంలో ఇది 2వ అతిపెద్ద అవార్డు. ఈ పురస్కారాన్ని శివరామస్వామి గారి ఉత్కృష్టమైన కృషి మరియు ప్రాథమిక మఠాలు, మానవ సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసిన సేవకు కృషికి గాను అందజేశారు. హంగేరీలో సంవత్సరానికి ఎంతమంది పర్యాటకులు వస్తారు? హంగేరీలోకి వచ్చే పర్యాటకుల సంఖ్యకు 3 ఎక్కువగా కేవలం హిందూ గ్రామాన్ని చూడ్డానికి మాత్రమే హంగేరీ వస్తున్నారు. అంతకుముందు ఈ గ్రామానికి సంవత్సరానికి 10,000 మంది పర్యాటకులు మాత్రమే వచ్చేవాళ్ళు. కానీ హిందూ గ్రామం కారణంగా ఏకంగా ఇప్పుడు 30,000 మంది పర్యాటకులు అక్కడకు సందర్శిస్తున్నారు. వారు హిందూ గ్రామం యొక్క అందాలు ఆస్వాదించేందుకు, ప్రత్యేకంగా హిందూ సంస్కృతిని చూడ్డానికి మాత్రమే అక్కడికి వస్తారు. ఈ గ్రామంలో ప్రతి హిందూ పండుగను అత్యంత శ్రద్ధగా మరియు ఘనంగా జరుపుకుంటారు. ఈ గ్రామాన్ని పూర్తిగా ఆర్గనైజ్డ్ విధంగా చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. అందుకే హంగేరీ ప్రభుత్వం కూడా ప్రతి విషయానికి ఈ గ్రామానికి మద్దతిస్తుంది. ఈ హిందూ గ్రామానికి పూర్తిగా మద్దతునిస్తూ హంగేరీలో కృష్ణ భక్తిని మధ్యస్థంగా ఉంచి సనాతన ధర్మ ప్రచారానికి ప్రాధాన్యతనివ్వడానికి పూనుకుంది. హంగేరీలో ఈ గ్రామం ఎంత ప్రజాదరణ పొందిందో ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామం మొదట 110 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఏర్పడింది. కానీ ప్రస్తుతం అది 660 ఎకరాలకు విస్తరించింది. సంవత్సరానికోసారి ఇస్కాన్ హంగేరీలో మరింత భూమిని కొనుగోలు చేస్తోంది. ఈ హిందూ గ్రామాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మన దేశంలో మనం మర్చిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు మన పొరుగు దేశం చక్కగా అర్థం చేసుకుని భగవద్గీతను కూడా అవలంబిస్తూ ముందుకు సాగుతోంది. ఇది మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవో చెప్పడానికి కేవలం ఒక చిన్న ఉదాహరణ. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.